నమస్తే స్వర్ణ. దీపికా పదుకునే గారు హ్మ్. 'కల్కి 2లో'. హ్మ్. ఇప్పుడు 'కల్కి 1లో' ఆ హ్మ్. లాస్ట్ బిట్లో వచ్చారు. అవును. కాస్త డీ గ్లామర్ రోల్ అయి హ్మ్. ఉంటుంది అని అన్నారు. అంటే పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అదేంటి మనకు పార్ట్ 1లో ఏం కనపడలే. హ్మ్. పార్ట్ 2లోనే అసలైన కథ అంతా అనుకున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు అంటే మనం అనుకున్న మాట కూడా కాదు. అశ్విని గారు ఎప్పుడో చెప్పేశారు. హ్మ్. ఆ దీపిక గారు కాదు, సాయి పల్లవి గారు అని అహా! సాయి పల్లవి అని ఇప్పుడు అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అప్పట్లో దీపిక మన 'కల్కి 2లో' చేయట్లేదని చెప్పి వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఆ మధ్యలో ప్రియాంక చోప్రా గారు కూడా అన్నారు. హ్మ్. ఇప్పుడు సాయి పల్లవి గారి పేరొస్తుంది. అదే అంటే రకరకాల ఊహాగానాలు ఉంటాయి కదా! పలానా పలానా హీరోయిన్ అయ్యుండొచ్చు అని హ్మ్. చెప్పి అనుకుంటారు కదా! అలాగా వినిపించిన పేరే తప్ప ప్రియాంక చోప్రా ఇప్పుడు సాయి సాయి పల్లవి అని పల్లవి చెప్పి గారు ఇంకా కన్ఫర్మ్ అనుకుంటున్నారు. అయితే కాలేదు. హ్మ్. సో, కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వీళ్ళ పేరుని పక్కన పెడితే, హ్మ్. దీపిక గారు ఎందుకు ఆ ఇది ప్రాజెక్ట్‌లో ఆ! నుంచి ఇది యాక్చువల్‌గా బయటకొచ్చారు? చాలా ఓల్డ్ టాపిక్. దీపిక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళడం, లేకపోతే వీళ్ళే వద్దమ్మా మిమ్మల్ని మేము ఇది భరించలేము. చేయలేము అని చెప్పడం కానీ, ఏదైతే మొత్తం మీద 'కల్కి 2' నుంచి దీపిక వైదొలగిందనేది చాలా ఓల్డ్ హ్మ్. న్యూస్. దానికి కారణం ఏంటంటే, ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందనేది ప్రధానమైనటువంటి ఇది. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది దీపిక గారి గురించి. హ్మ్. మొన్న 'స్పిరిట్‌లో' గూడా హ్మ్. సందీప్ అవును. రెడ్డి వంగ గారు అయి కూడా కూడా వెంటనే అటు ఆ! 'స్పిరిట్' నుంచి వైదొలగడం, 'కల్కి 2' నుంచి బయటికి రావడం 2 ఒకేసారి జరగడం. జరిగాయి. అది కూడా ఆ 2 ప్రాజెక్టులు మన ఇంచుమించు ఆ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేస్తున్న డైరెక్టర్లు తెలుగు వాళ్ళై ఉండడం. హ్మ్. సో, దానివల్ల ఇటు 'నాగశ్విన్' అటు 'సందీప్ రెడ్డి వంగ' ఇద్దరు కూడా ఏదో కూడబలుక్కుని అన్నట్టు ఆహ్, కొ కొన్ని వారాల వ్యవధిలో దీపిక ఇద్దరే అనౌన్స్ ఆ! చేసేసారు. వెళ్ళింది. సో, అది అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అంటే ఎవరో ఒకరితో అయితే ప్రాబ్లమ్ గానీ, ఆ! ఇద్దరితో ప్రాబ్లమ్ అయ్యేసరికి మనదే ఎక్కడ ఇబ్బంది ఉంటదేమో అని మనకనిపిస్తది కదా! సో, అదే. అందుకే అదే. దీపిక గారి దగ్గర అందరూ ఫోకస్ చేశారు. హ్మ్. చాలా యాటిట్యూడ్ ఉంటుంది తనకు. హ్మ్. రెమ్యునరేషన్ ఒకటే అయ్యి ఉండకపోవచ్చేమో కదా సార్. బికాజ్ మెయిన్ ఇక్కడ తన రెమ్యునరేషన్ ఇష్యూసే ఇక్కడ. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాననుకోండి. హ్మ్. అప్పటికి మీ మీ రెమ్యునరేషన్ ఎంతనేది నాకొక ఐడియా ఉంటది. హ్మ్. దాన్ని తెలుసుకునే నేను అప్రోచ్ అవుతా. హ్మ్. కొంచెం అటు ఇటుగా మాట్లాడుకుంటారు. హ్మ్. ఓకే అనుకున్న తర్వాత రెమ్యునరేషన్ పెంచడం ఉంటదా? హ్మ్. అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే స్వర్ణ, ఇప్పుడు కొన్ని సినిమాలు పర్టిక్యులర్‌గా ఇన్నే రోజులు మాకు డేట్స్ అని చెప్పి చెప్పలేరు. హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు ఈ రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, అవును. వీళ్ళు రోజుల తరబడి సినిమాల్ని చెక్కుతా ఉంటారు. హ్మ్. కదా! అంతే. అది పర్ఫెక్షన్ బాగా వచ్చేంత వరకు వాళ్ళు అనుకున్నది ఆ తెర మీదకి ట్రాన్స్‌లేట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు తీస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి వినిపించిన ఇదేంటంటే, నేను ఇన్ని రోజులు డేట్స్ ఇస్తాను. ఓకే. ఈ సినిమాకి ఆ రెమ్యునరేషన్ ఇంత. కానీ అన్ని రోజులు దాటిన తర్వాత మళ్ళీ నేను ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వాల్సొస్తే, నాకు రోజుకింత ఇవ్వాలి అని చెప్పి తను డిమాండ్ చేసిందని, అది వీళ్ళకి భారంగా ఈ ప్రాజెక్ట్‌కి భారం అయ్యే ఇది ఉందని చెప్పి వాళ్ళు హ్మ్. దీపికని వద్దనుకున్నారు. వద్దనుకున్నారని అప్పుడు వచ్చినటువంటి వార్తల సారాంశం అన్నమాట. ఓకే. అండ్ 'దీపిక' గారి యాటిట్యూడ్ గురించి కూడా హ్మ్. మనం చాలా మాటలు విన్నాం. హ్మ్. ఇప్పుడు 'నయనతార' గారు లాంటి వాళ్ళు ఉంటారు. ఆమె అస్సలకి ప్రమోషన్‌కి రారు. హ్మ్. అంటే తనతో పాటు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని భరించడం కాస్త ఈజీనేమో. వాళ్ళ హ్మ్. వెనకాల ఉండే వాళ్ళని భరించడమే కాస్త కష్టం అవుతూ ఉంటుంది. అదే. 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 2 అదే. అంటే క్యారవన్‌లు ఇప్పుడదే కావాలి. ఇప్పుడు 'దీపిక' కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక సినిమాకి యాక్ట్ చేసినందుకు గాను ఒక 70 రోజులో, 100 రోజులకో రెమ్యునరేషన్ ఇంత అని మాట్లాడుకున్న తర్వాత, మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ నిర్మాతే సెపరేట్. శా ఇవ్వాలి. వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ నిర్మాతే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి అకామిడేషన్ నిర్మాతే ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఏవైతే కండిషన్స్ వాటిని ఎవరు సమర్థించలేని ఇది కదా! ఈవెన్ బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' కూడా ఈ విషయంలో ప్రొడ్యూసర్‌లనే సపోర్ట్ చేశాడు. అవును. నా వరకు నేను అంటే తను. హ్మ్. నేను ఒక రెమ్యునరేషన్ తీసుకుంటున్నానంటే ఒక సినిమాకి, ఇంక మిగతావి నా కోసం పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత నాది. నా డ్రైవర్‌కి, నా ట్రైనర్‌కి, హ్మ్. నా ఈ అసిస్టెంట్‌కి, నా గొడుగు పట్టేవాడికి, ఇంకోటి ప్రతీది కూడా నేనే బేర్ చేయాలి తప్ప, ఆ ఖర్చులను కూడా నిర్మాత నుంచి తీసుకోవడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని ఆయన చెప్పాడు. అవును. బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి 'అమీర్ ఖాన్' చెప్పాడు. అదే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ఇక్కడేంటంటే స్వర్ణ, మన ఇండస్ట్రీలో ఎనీ ఇండస్ట్రీ మన తెలుగు కావచ్చు, తమిళ్, మలయాళం ఏదైనా సరే ఇక్కడ సక్సెస్ రేటే 5-10%. హ్మ్. 5-10% 100 సినిమాలు వస్తే, ఆ 100లో
డబ్బులొచ్చేవి, ప్రాఫిట్స్ వచ్చేవి ఒక 5 సినిమాలకు మాత్రమే ఉంటాయి. మిగతా 5 సినిమాలకి బొటాబొటిగా పెట్టిన పెట్టుబడి వస్తది, పేరొస్తది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతని ఈ విధంగా పీల్చి పిప్పి చేయాలనే ప్రయత్నం చేసే వాళ్ళని ఎవరు సమర్థించలేరు కదా! సో, అదన్నమాట. అందువల్ల ఆమె లక్కీలీ అయితే దీపికా పదుకునే అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ కదా! అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తది. ఇప్పటికి కూడా హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఆమె. దాదాపుగా 30,00,00,000 డిమాండ్ చేసే పొజిషన్‌లో ఉంది. పెళ్ళయిన తర్వాత కూడా ఆమె స్టిల్ డిమాండ్‌లో ఉంది. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. అవును. అల్లు అర్జున్‌తో సినిమా చేస్తుంది. అది కాకుండా ఇంకో 2, 3 సినిమాలున్నాయి ఆమెకి. ఆమె కెరీర్‌కి వచ్చినటువంటి ఢోకా ఏం లేదు. కాకపోతే ఒక 30,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాళ్ళు, నేను ఇన్ని రోజులే ఈ సినిమాకి నేను కేటాయిస్తాను. రోజుకి ఇన్ని గంటలే నేను చేస్తాను. రోజు అంటే ఏదో ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ లాగా ఉదయం నేను 8కి వచ్చి సాయంత్రం 5 గంటలకల్లా నేను ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఇటువంటి కండిషన్స్ అంటే సినిమా రంగంలో, సినిమా అంటేనే అనార్గనైజ్డ్ చెప్తాను. అది ఇప్పుడు ఎప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. తెలీదు. క్లైమేట్ మీద కూడా మనం బేస్ అవ్వాల్సిన పరిస్థితి, ఉంటది. డిపెండ్ అవ్వాలి. ఉంటది. పైగా ఒక 10, 15 మంది ఆర్టిస్టులతోటి కాంబినేషన్ తోటి సీన్‌లు తీస్తున్నారనుకో, ఎవరైనా ఒక ఆర్టిస్ట్ లేట్ అవ్వడమో, లేదంటే ఎక్కడైనా ఇంకో చోట చిక్కుకుపోవడమో, అనారోగ్యానికి గురవ్వడమో ఏదైనా జరిగితే మొత్తం రీషెడ్యూల్ చేయాల్సొస్తది కదా! అవును. ఇటువంటి పరిస్థితుల్లో లేదు వాడు వచ్చాడో లేదో నాకు అనవసరం. నా టైము చెప్పాను అయిపోయింది. నేను ఇచ్చిన డేటు మీరు వేస్ట్ చేసుకున్నారు. నేను మళ్ళీ ఇంకో డేట్ ఇవ్వలేను. ఇవ్వాలంటే మీరు నాకు ఇంత ఇవ్వాలి అని చెప్పి అడిగితే అది కష్టం కదా! సినిమాని ప్రేమించి సినిమాలు చేయాలి. అలాగే ఇందాక నువ్వు 'నయనతార' ప్రస్తావన తీసుకొచ్చావు. తను సినిమాల్లో మాత్రమే చేస్తది. సినిమా ప్రమోషన్స్‌కి రాదని చెప్పి. అది కూడా నిజానికి తప్పు పట్టాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజున సినిమా తీయడం ఒక ఎత్తైతే, తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది మరొక ఎత్తు. అసలు సినిమా తీయడం ఈజీ, ఈజీ ఈ ప్రమోషన్సే కష్టం. కదా! అటువంటి పరిస్థితుల్లో నేను ఎట్టి బస్సులో ప్రమోషన్స్‌కి రానని ముందే లక్కీలీ ఏంటంటే తను ముందే చెప్తుంది. అవును. అయినా సరే, సరే ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమె సినిమాలో యాక్ట్ చేస్తేనే మనకి ఒక 10,00,00,000 అన్నట్టుగా తీసుకుంటున్నారు, యాక్ట్ చేయించుకుంటున్నారు. కాబట్టి అందులో కూడా ఇది లేదు. అనిల్ రావిపూడి లాంటోళ్ళు కొంచెం కన్విన్స్ చేసుకొని ఒక 2, 3 వీడియోలు చేసుకొని దాన్ని ప్రమోషన్స్‌కి వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారు. ఈ సినిమాకి కూడా ప్రమోషన్స్‌కి ఏం రాలేదు కదా ఆమె. అవును. సెట్‌లోనే ఒక వీడియో చేసేసాడు. సెట్‌కి వస్తుండగా ఒక వీడియో చేసాడు. ఆ రెండింటిని వాడుకున్నాడు. దానివల్ల ఇప్పుడు కాలీవుడ్‌లో మన సినిమాలకేమో అసలు ప్రమోషన్ చేయడానికి రాదు. ఈ తెలుగులో ఈ సినిమాకి మాత్రం ప్రమోషన్ చేసిందని చెప్పి వాళ్ళు ఫైర్ అంటున్నారు. ఓకే. 'నయనతార' మీద యాక్షన్ తీసుకోవాలి అది ఇది అని చెప్పే స్థాయిలో అక్కడ ఇది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవుతుంది. అయితే 'నయనతార' ఎందుకని ఆ స్టాండ్ తీసుకుందో మనకు తెలియదు. పైగా వాళ్ళ హస్బెండ్ 'నయనతార' హస్బెండ్ డైరెక్టర్. వాళ్ళు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 'నయనతార' విఘ్నేష్ కలిసి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ తాలూకు పెయిన్ కూడా తెలిసిన వాళ్ళుగా డెఫినెట్‌గా ప్రమోషన్స్ కూడా కనీసం 2 రోజులో, 3 రోజులో అయితే కేటాయించాలి. అవును. అది ఇప్పుడు కనీస మనం బాధ్యత అది. 80s హీరో అప్పుడున్న ఆర్టిస్టులతో, యాక్ట్రెసెస్‌తో మాట్లాడేటప్పుడు ఎంత బాధ అనిపిస్తదో. వాళ్ళకి కనీసం క్యారవాన్స్ ఉండేవి కావు. అవును. చెట్లు దక్కిందే అవును. అవుట్‌డోర్ బట్టలు మార్చుకోవడానికి షూట్‌లకెళ్తే కూడా ఇబ్బంది పడేవారు. ఎవరినో ఒక ఇద్దరు అడ్డంగా మీరు నిల్చోండి అని చెప్పి దూరం డ్రెస్ వెళ్ళి చేంజ్ చేసుకునేవారు. డ్రెస్ చేంజ్ చేసుకునేవాళ్ళంట. అటువంటి ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్యారవాన్లు ఎన్ని సదుపాయాలు వచ్చేసినాయి. నీకు చూస్తే ఏదైనా ఒక షూటింగ్‌కి మనం స్పాట్‌కి వెళ్తే అదేదో చిన్న మినీ బస్ స్టాండ్ లాగా ఉంటది. అవును. అన్ని బస్సులే. అన్ని బస్సులే. అంటే ఓ మోస్తరు డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా క్యారవాన్. అవును. అలాగా ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారంటే 10 క్యారవాన్లు ఉంటున్నాయి అక్కడ. సో, అంటే అదే ఇప్పుడు దానివల్లే ఈ సినిమా నిర్మాణం అనేది తడిసి మోపుడైపోయి అంతకుముందు సినిమా హిట్ అవ్వకపోయినా కూడా పెద్దగా నష్టపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు సినిమా హిట్ అయితే సరే కోట్లాది రూపాయల లాభాలు వస్తాయి. ఆ లాభాలు గడించే సినిమాలు కేవలం 5% మాత్రమే. అవును. మిగతా సినిమాలన్నీ కూడా దారుణాతి దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. వేరే వేరే రంగాల్లో పాపం ఎంతో కష్టపడి అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇండస్ట్రీకి వచ్చి విరాళాల కింద ఇచ్చేసి వెళ్ళిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రమోషన్స్‌కి భయపడో, లేదు అనంటే సినిమా విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు. ఓన్లీ ఈ రెమ్యూనరేషన్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. అందుకే కాస్త ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకు సినిమాల్లో. ఎందుకంటే రెండిటికి డబ్బులు కానీ నువ్వు పెట్టలేకపోతున్నారు. చూస్తే స్వర్ణ
ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం 2025లో వచ్చిన సినిమాల్ని మనం చూస్తే 'లిటిల్ హార్ట్స్' అనే ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అవును. అందులో ఎవరున్నారు ఆర్టిస్టులు నిజమే. కదా? 'రాజు వెడ్స్ రాంబాయ్' అని ఒక సినిమా వచ్చింది. అందులో ఎవరున్నారు ఆర్టిస్టులు? 'కోర్ట్' అనే సినిమా వచ్చింది. నాని ప్రొడ్యూసర్ అవ్వచ్చు, అవును. అవును. కానీ అందులో ప్రియదర్శి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. కానీ హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు. అవును. మరి ఈ 3 సినిమాలు కూడా ఒకటి 30 కోట్లు, ఒకటి 20 కోట్లు, ఒకటి 25 కోట్లు అలా కలెక్ట్ చేసిన సినిమాలు. సినిమాలే. అందువల్ల ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు అయితే కొత్త వాళ్ళతోటి వెళ్ళడం, లేకపోతే కొంచెం ఎవరి పేరు చెప్తే మనకి 4 టికెట్లు దిగుతాయో, ఓటీటీలోనో ఇంకోటిలోనో బిజినెస్ అవుతుందో వాళ్ళతోటి వెళ్ళాలి, లేకపోతే కొత్త వాళ్ళతోటి వెళ్ళాలి. మీడియం రేంజ్ వాళ్ళతోటి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండట్లేదన్న ఒక దీంతోటి కొంతమంది ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా కాస్త ఇండస్ట్రీకి ఇది బాధాకరమే. ఏది ఈ ఈ రెమ్యునరేషన్స్ కాస్త కావచ్చు. కాదు, చాలా ఎక్కువ. చాలా ఎక్కువ కదా. ఇప్పుడు కొన్ని సినిమాలకి బడ్జెట్ అవును. చెప్తారు. 500 కోట్లు బడ్జెట్ అంటే 500 కోట్లలో హీరో రెమ్యునరేషన్ 150 కోట్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్ 50-100 కోట్లు, ఇంకా మిగతా టెక్నీషియన్లకి అందరూ కలిపి నేను ఒక అదే 50-60 అంటున్నా. కోట్లు. అంటే రెమ్యునరేషన్స్ ఇచ్చేసరికి అయిపోతుంది ఇప్పుడు అదే వాళ్ళకి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ సినిమాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం ఎంత దారుణమైనటువంటి విషయం అని చెప్పి, కేవలం ఒక నలుగురు ఐదుగురికి లబ్ధి చేకూర్చడం కోసం లక్షలాది మంది ప్రేక్షకుల జేబులకి చిల్లులు పెట్టారు. పెట్టడం అవును. కదా. అవును. ఒక సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే అందులో 400 కోట్లు రెమ్యునరేషన్లే ఉంటే, అది కూడా 400 కోట్లు ఎవరు ఎంతమంది, ఒక 5-6 రెమ్యునరేషన్లు. హీరో 100 కోట్లు తీసుకుంటున్నాడని చెప్పి హీరోయిన్కి 10 కోట్లు ఇవ్వడం, ఆ డైరెక్టర్ అంత తీసుకుంటున్నాడు కదా అని చెప్పి సినిమాటోగ్రాఫర్కి ఒక 5 కోట్లు ఎంత ఇవ్వడం, ఇలాగ రెమ్యునరేషన్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు వాళ్ళే భంగం కలిగించుకుంటున్నారు. ఏంటంటే హిట్ అయితే ఈ 500 కోట్లు పెట్టి మనం తీస్తున్నటువంటి సినిమా డెఫినెట్గా ఇంకొక 500 కోట్లు మనకి వెనక్కి తెచ్చిపెడుతుందన్న ఒక దీంతోటి వెళ్తారు. కానీ అందులో బోల్తా కొట్టిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా. మొత్తం పోయినవి ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న వచ్చిన పండగకి వచ్చినటువంటి ఒక భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా ఏమైంది? అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియని పరిస్థితి. అవును. కాబట్టి 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇవ్వడం వల్ల, లేకపోతే భారీగా ప్రమోషన్స్ చేయడం వల్ల, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం వల్ల ఏమీ ఉండదు. సినిమా కంటెంటే నీ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తారు తప్ప ఈ జిమ్మిక్కులు అవి కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచు ఇంకొకటి ఉంది, చేసేద్దాం. ఇంకోటి ఉందా? ఇంకొకటి ఉంది కదా సార్, 3 టాపిక్స్ అనుకున్నాంగా. ఒక్క నిమిషం. రాజుగారు 5:30 కల్లా ఉంటా. 5 ఇప్పుడు తాజ్ కృష్ణ అంటే సెంటర్దా, బంజారా అంటే అటువైపు సెంటర్ కదా. ఓకే ఓకే ఓకే, అదే 3 పక్క పక్కన ఉంటాయి కదా. సరే వచ్చేస్తా. 5:40 డన్. ఓకే. చేద్దామా సార్? క్రాంతి ఇంకో ఎక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్ ఇప్పుడే.
పిల్లలు నేర్పిస్తున్నారు, నాకు రాదు కదా. ఏంటిది? ఏంటి అంటే ఎక్స్లో జాయిన్ అయ్యాము ఇప్పుడే. ఓ ఎక్స్. నేర్చుకుంటున్నాను ఇంకోటి ఏం టాపిక్? కల్కి టూలు అన్ని టూలు. అది ఇందాక మనం అది కవర్ అయిపోయింది కదా సాయి పల్లవి. సరే టూలు. కల్కి టూ, సలార్ టూ, దేవరా టూ, Okay, సీక్వెల్స్. done, హలో done, హలో హలో done, done, క్రాంతి, చెప్పేసుకోవా? రెడీ అంతేనా? అంతే సార్, ఇక్కడే రెడీ. నవ్వుతారే ఎందుకు నవ్వరో చెప్పినామండి, నేను కూడా గట్టి నవ్వుతా. చెప్పండి. ఓకే. కల్కి, సలార్, దేవరా సినిమాల నుంచి డైరెక్ట్గా అడగండి, నేను చూడలేదు, ఇలాంటి సినిమాలు నేను చూడను. ఓకే, నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. సార్, కల్కి, సలార్, దేవరా ఈ 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అవును. ఓకే, ఇప్పుడు వీటికి సీక్వెల్స్ ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకంటే హీరోలందరూ తర్వాత సినిమాలతో టూ బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పట్లో దేవరా 2 ఉండదేమో, సలార్ 2 ఉండదేమో, కల్కి 2 ఉంటుందో ఉండదో, ఇలాంటివి చాలా నడిచాయి. బట్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది, ఈ 3 సినిమాలకి సీక్వెల్స్ రాబోతున్నాయి అంటూ. ఏం చెప్తారు, ఎలా ఉండబోతున్నాయి అంటారు? అదే అంటే నువ్వు అన్నట్టు ఎప్పుడు కూడా ఒక సినిమా పెద్ద విజయం సాధిస్తేనే దానికి సీక్వెల్ ఉంటుంది. పార్ట్ 1 హిట్ అవ్వలేదు అనుకో, ఇంకా పార్ట్ 2 ఏముంటుంది కదా. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా రణబీర్ కపూర్ తోటి తీశారు, మన నాగార్జున కూడా అందులో చేశాడు. తెలుగులో రాజమౌళి ఆ సినిమాని ప్రజెంట్ చేశాడు. అయినా సరే మరి ఆ సినిమా ఆడలేదు, తర్వాత సీక్వెల్ అనేది రాలేదు. అలాగే కన్నడలో కబ్జా అని ఉపేంద్ర మన వీళ్ళు యాక్ట్ చేసిన సినిమా, చాలా భారీ బడ్జెట్ సినిమా, దానికి కూడా సీక్వెల్ పార్ట్ 2 ఉంటుంది అన్నారు, రాలేదు. కానీ ఈ 3 సినిమాలు నువ్వు ఏదైతే చెప్పావో, సలార్, కల్కి, దేవర 3 కమర్షియల్గా మంచి విజయం సాధించినటువంటి సినిమాలు కావడం వల్ల ఆ సినిమాల సీక్వెల్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర 2 దాని గురించి మాత్రం ఉంటుందా ఉండదా అనే ఒక మీమాంస, ఒక చర్చ అయితే జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం ఇప్పుడు అంటే ఈ 3 సీక్వెల్ సంబంధించి ఇంచుమించుగా ఒక 4-5 రోజుల వ్యవధిలో క్లారిటీ రావడం వల్ల ఈ సీక్వెల్స్ ఇప్పుడు సందడి చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఓకే, సో 3 సినిమాల తర్వాత అంటే వీటి సీక్వెల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం చెప్తారు? అదే అంటే ఏదైతే మనం పార్ట్ 1లో చూసామో దానికి కొనసాగింపుగా, దానికి ఇంకొంచెం బెటర్మెంట్గా ఉంటాయి. దానికోసం ప్రత్యేకించి మళ్ళీ వేరే కథ అనేది సిద్ధం చేయరు కదా. ఇప్పుడు దేవరా ఉంది, దేవరా కొనసాగింపుగా దేవరా 2, కల్కి కొనసాగింపు, సలార్ కొనసాగింపు, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ సేమ్ సీక్వెల్స్లో ఉండే సౌలభ్యం అదే కదా. మళ్ళీ కథ కోసం ఆ క్యారెక్టరైజేషన్స్ కోసం కానీ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పుష్ప మనం చూసాము, పుష్ప 1, 2లో ఆ క్యారెక్టరైజేషనే కదా సినిమా. పుష్పరాజు క్యారెక్టరైజేషను, అతని యాటిట్యూడు, అతని ఇది అదే కదా. కాబట్టి ఈ సినిమాల్లో కూడా, ఈ 3 సినిమాల్లో కూడా అదే ఉంటుంది. దాన్ని ఇంకా ఎంత బెటర్గా ప్రజెంట్ చేస్తారనే దాన్ని బట్టి వాటి సక్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా చూస్తే సీక్వెల్స్కి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా బాలీవుడ్లో బోర్డర్ 2 అని వచ్చింది సినిమా, సన్నీ డియోల్, వరుణ్ ధావన్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు దురంధర్ రికార్డులు కూడా బ్రేక్ చేస్తుంది. అది ఎప్పుడు 1996లో 97లోనో వచ్చిన సినిమాకి సీక్వెల్గా తీశారు. అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సినిమా సీక్వెల్గా వచ్చి ఇప్పుడు అసలు విజయ్ దుందుబి అంటారు కదా, అలాగా అసాధారణటువంటి విజయం. అంతకుముందు గద్దర్కి సీక్వెల్గా వచ్చినటువంటి గద్దర్ 2 కూడా చాలా పెద్ద హిట్. ఇప్పటి వరకు సీక్వెల్స్గా వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి. బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కాంతారా కావచ్చు, ఇప్పుడు చెప్పిన గద్దర్ కావచ్చు, బార్డర్ కావచ్చు, ఇలాగా ఏవైతే సీక్వెల్గా వచ్చాయో అవన్నీ కూడా అతిపెద్ద విజయాలు సాధించాయి. కాబట్టి ఇప్పుడు దేవరా 2, కల్కి 2, సలార్ 2 ఈ 3 సినిమాలు గురించి విపరీతమైనటువంటి అంచనాలు ఉంటాయి. ఈ 3 సీక్వెల్స్లో 2 సీక్వెల్స్ ప్రభాస్వే కదా, కల్కి 2, సలార్ 2. సో అదన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 2 సినిమాల తర్వాత మారుతి గారి డైరెక్షన్లో రాజాసాబ్ చేశారు ఆయన. అవును, అది అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఇప్పుడు బాహుబలి తర్వాత మంచి కలెక్షన్స్ వైజ్గా కమర్షియల్గా హిట్ అయ్యాయి మాట్లాడుకుంటున్నాం తప్ప ఏంటో ఆ ఎలివేషన్
ఒక హీరోగా చూడలేకపోతున్నాం. హ్మ్. అవునా కదా! సో, ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే ఆల్రెడీ 'సలార్' అనేది మంచి హిట్ కదా! హ్మ్. ఇప్పుడు వరుసగా 'బాహుబలి 1, 2' తర్వాత 'ప్రభాస్' నుంచి వచ్చినటువంటి 3 సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అవును. 'సాహో', 'రాధేశ్యాము', 'ఆదిపురుషు'. ఆ తర్వాత వచ్చినటువంటి 'సలారు' వాటికి అంటే ఫెయిల్యూర్ పరంపరకి అడ్డుకట్ట వేసి మంచి విజయాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్‌లో మంచి జోష్ హ్మ్. నింపింది. ఆ తర్వాత వచ్చినటువంటి 'కల్కి' కూడా మంచి విజయం సాధించింది. అందువల్ల 'సలార్' మీద డెఫినెట్‌గా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సేమ్ 'కల్కి 2' మీద గూడా. అంటే బేసిక్‌గా 'నాగ అశ్విన్' ఎంత మంచి డైరెక్టరో మనం చూసాం. హ్మ్. అతను తీసినటువంటి 'మహానటి' సినిమా గానీ, 'కల్కి' సినిమా గానీ ఎంత గొప్పగా అంటే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్‌ని అందులో యాక్ట్ చేయించి అద్భుతంగా హ్యాండిల్ చేసి ఆ క్యారెక్టర్‌ని బ్రహ్మాండంగా డిజైన్ చేసి చాలా విజయ్ మంచి దేవరకొండతో కూడా పేరొచ్చింది. మంచి ఇది చేయించి అవును. దాదాపు 1000 కోట్ల పైన వసూలు చేసిన సినిమా కదా అది. హ్మ్. కాబట్టి డెఫినెట్‌గా ఈ 2 సినిమాలు 'సలార్ 2' మీద, 'కల్కి 2' మీద చాలా చాలా మంచి అంచనాలున్నాయి. డెఫినెట్‌గా అంటే ఏదైతే ఈ సినిమాతో కొంత డిసప్పాయింట్ అయ్యారో ఫ్యాన్స్, హ్మ్. ఆ డిసప్పాయింట్‌మెంట్ మొత్తం పటాపంచలు చేసేస్తాయి ఈ 2 సినిమాలు. వీటన్నిటికంటే కూడా ఈ 2 సినిమాలు అంటే ఇంకోటుంది 'ఫౌజీ' అని ఆ సినిమా కూడా ఉంది. కానీ ఈ 3 సినిమాల కంటే కూడా ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి 'స్పిరిట్' సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్, 'రెబెల్' ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హ్మ్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ట్రాక్ రికార్డ్ మనం చూసాం. తెలుసు. అర్జున్ రెడ్డి గానీ, అక్కడ కబీర్ సింగ్ గానీ, యానిమల్ హ్మ్. తీసినయి 3 సినిమాలు. అందులో ఒకే సినిమాని ఇక్కడ, అక్కడ తీశారు. అంటే 2 సినిమాలే వచ్చినట్టు ఇప్పుడు అతని నుంచి. అవును. ఆ 2 సినిమాలతోటి అతను ఏ రేంజ్‌లో సక్సెస్ కొట్టాడో మనం చూసాం. అటువంటిది అంటే చిన్న హీరోలతోటే అప్పటికి స్టార్ కానటువంటి విజయ్ దేవరకొండతోటి, ఒక మామూలు స్టార్ అయినటువంటి షాహిద్ కపూర్ తోటి, లేదంటే రణబీర్ కపూర్ తోటి ఆ రేంజ్‌లో విజయాలు సాధించినటువంటి సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ లాంటి రెబెల్ స్టార్ దొరికితే ఏం చేస్తాడనే దానికి ఇప్పుడు ఈ సినిమా ఒక నిదర్శనంగా ఉండబోతుంది. అంటే ఎంత కాదనుకున్నా హ్మ్. ప్రభాస్ గారు కాస్త హ్మ్. మన మెంటాలిటీస్‌కి తగ్గట్టుగా ఉంటాయని సినిమాలు. హ్మ్. హ్మ్. బట్ సందీప్ రెడ్డి గారి అవును. ఆయ అంతే గదా! ఆయన్ని ఇక్కడ ఉండదా అది? ఇందులో సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ ఒక వూండెడ్ సోల్డియర్ లాగా, హ్మ్. అంటే వూండెడ్ పోలీస్ ఆఫీసర్ లాగా, గాయపడ్డ, దెబ్బతిన్న బెబ్బుల్లాగా అవును. నటించబోతున్నాడు కాబట్టి అసలు ఒక రేంజ్‌లో ఉంటది ఆ సినిమా. దట్టు మనము మంచి క్లాసిక్ రొమాన్స్ చూసాం. ఆ! ప్రభాస్ గారి దగ్గర నుంచి. అవును. ఇప్పుడు సందీప్ రెడ్డి గారి వైల్డ్ చేతిలో పడితే అది అదే. ఎలా అదే. చూపిస్తారా? ప్రభాస్‌ని అవును. ఎట్లా చూస్తారా? అంటే అందులోనూ అతను స్వయంగా ప్రకటించాడు. ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రభాస్‌ని డిక్లేర్ చేశాడు. హ్మ్. అందువల్ల కూడా ఆ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఎప్పుడెప్పుడు అని అంటే ఇంకా రావడానికి ఒక సంవత్సరం పడతదది. అవును. మార్చ్ 2027 మార్చ్ నెక్స్ట్ మార్చికంటున్నారు. ఇయర్ మార్చ్ అంటున్నారు. కానీ ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్. అప్డేట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు అవును. మొన్న జనవరి 1కి ఆ పోస్టర్ రిలీజ్ చేశాడు. అది అసలు ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాము. హ్మ్. అంతకుముందు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. అది ఏ విధంగా గూస్ బంప్స్ తెప్పించిందో మనం చూసాము. నాకు తెలిసి ఎవ్రీ 2, 3 మంత్స్‌కి అతని నుంచి ఒక అప్డేట్ అయితే వస్తది. వస్తది. అందులోనూ ఆ సినిమా ఒక పాన్ ఇండియా రేంజ్‌లో కాకుండా వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్ కూడా చెయ్యాలి. ఏదో సినిమా ఇంకా 2 నెలల ముందు స్టార్ట్ చేద్దామంటే కుదరదు. ఇప్పటి నుంచి ప్రమోషన్ చేయాల్సిందే. 'కల్కి' గానీ, 'సలార్' గానీ, 'ఫౌజీ' గానీ హ్మ్. ఏవైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా కీలకమైనటువంటిది కదా! అవును. ఇప్పుడు 'వారణాసి' ఉంది ఉదాహరణకి. ఇంకా సంవత్సరం ఉంది అది రిలీజ్‌కి ఎప్పుడు అది. రిలీజ్ అవుతదని అందరూ ఇప్పుడు మనం ఐమాక్స్‌లో సినిమా చూడడానికెళ్తే ప్రసాద్‌లో 'వారణాసి' ట్రైలర్ గ్లింప్స్ పడుతున్నాయి. పడుతున్నాయి. అవును. ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసినటువంటి థియేటర్‌లో దాన్ని ఆ గ్లింప్స్‌ని, ఆ టీజర్‌ని ఇది చేస్తున్నారు. హ్మ్. అంటే మెంటల్‌గా ప్రిపేర్ చేస్తున్నారు సినిమా. ప్రమోషన్‌లో అదొక భాగం. ఆ! లేకపోతే ఎన్ని కోట్లు, అది 1,300 కోట్ల బడ్జెట్ అంటున్నారు ఆ వేల సినిమాకి. కోట్లే ఇక ఆ! మరి. వందల కోట్లు ఇప్పుడు ఎప్పుడో ఈవెన్ 'స్పిరిట్' దాటిపోయింది. సినిమా కూడా ఇంచుమించుగా ఒక 700, 800 కోట్ల బడ్జెట్ తోటి తెరకెక్కింది. అప్పట్లో 7 కోట్లు, 8 కోట్లు అంటే బాబోయ్ అనేవారు. 10 కోట్లు ఆ! అంటే అయ్యో అనేవారు. ఆ! తర్వాత 100, 150 కోట్లు అంతేనా అంటున్నారు. ఇప్పుడు అవును. అది ఇప్పుడు వేలకెళ్ళిపోయింది. అంతకుముందు బాలీవుడ్‌లో గూడా ఒక 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. 100 కోట్ల క్లబ్ అనేవాళ్ళు. అవును. 100 క్రోర్స్ క్లబ్.
ఇప్పుడు అసలు హీరోలు లేదంటే డైరెక్టర్లే 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు 100, 150 కోట్లు. అదే కొంతమంది డైరెక్టర్లు 100 కోట్లు. ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్కి 175 కోట్లు, అట్లీకి 100 కోట్లు అంటున్నారు రెమ్యునరేషన్. అంటే డైరెక్టర్లే ఒక 100 కోట్లు రెమ్యునరేషన్లు, హీరోలే 175, 200 కోట్లు రెమ్యునరేషన్. అంటే సినిమా బడ్జెట్ చూడు, సినిమా బడ్జెట్ ఎంత ఉండాలి, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి. అదే సో అలా అన్నమాట. సో దేవరా 2 అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా సాలిడ్ హిట్ కోసం చూస్తూ ఉన్నారు అందరూ. అవును, ఆయన పెద్దగా కనిపించట్లేదు. అదే అంటే తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా వార్ 2 బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే ఏదైతే బాలీవుడ్లో ఎన్టీఆర్కి స్టార్డమ్ ఇంకొంచెం పెంచుతుంది, ఎన్టీఆర్ రీచ్ని బాగా ఇది చేస్తుంది, వైడన్ చేస్తుంది అని చెప్పి అంచనాల మధ్య వచ్చిన సినిమా బాగా డిసప్పాయింట్ చేయడం వల్ల ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. అది ప్రశాంత్ నీల్ సినిమాతో డెఫినెట్గా వస్తుంది. వస్తుంది. దాని తర్వాత దేవర, తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా. ఇలా లైనప్ చాలా స్ట్రాంగ్ లైనప్ ఉంది. ఇప్పుడు వాళ్ళు మన మీద కనిపించట్లేదు కానీ మనకి తెర పైన వస్తే మాత్రం వరుసగా వచ్చేలాగా కనిపిస్తున్నాయి. వస్తాయి. ఈ లోపల ఎలాగో ఈ మధ్యలో కాదు ఎన్టీఆర్ ఈ మధ్య బాంబినో అని ఒక యాడ్ చేశాడు. అంతకుముందు ఒక జ్యువెలరీ దీనికి యాడ్ చేశాడు. సో యాడ్స్ ద్వారా వాళ్ళు మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు పలకరిస్తూనే ఉంటారు. ప్రభాస్ ఇప్పటివరకు యాడ్స్ చేయలేదు కదా. చేయలేదు. అల్లు అర్జున్ మళ్ళీ ఆయన చేస్తున్నాడు, థమ్స్అప్కి దానికి బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అవి చేస్తున్నాడు. సో అప్పటి వరకు అయితే ప్రభాస్ సినిమాలో కూడా లైనప్ చాలా ఉంది కదా. ఏ పెద్ద హీరోకి లేనంత పెద్ద లైన్ ఉంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 1, సలార్ 1, 4 సినిమాలు. ఇవి కాకుండా ఇంకా వేరే 2-3 ప్రాజెక్టుల గురించి చర్చలు అవి జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని ఒక నిర్మాణ సంస్థ ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.